గత నెలలో వివిధ చోరీలకు సంబంధించి 104 కేసుల్లో 73 కేసులను ఛేదించి పరిష్కరించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బగ్జీ వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును ప్రదర్శించారు. అనంతరం సిపి మాట్లాడుతూ ఈ కేసులకు సంబంధించిన 89,33,385 రూపాయల విలువ గల ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని 87 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రతి నెల రికవరీ మేళా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గత నెలలో ఛేదించిన కేసుల వివరాలను, ప్రాపర్టీని వెల్లడిస్తున్నామని అన్నారు. గత నెలలో జరిగిన పగటిపూట, రాత్రిపూట దొంగతనాలు, దోపిడీ, సెల్ ఫోన్ల చోరీ తదితర నేరాలకు సంబంధించి భారీగా రికవరీ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారు 1.10 కిలోల బంగారం, 4.61 కిలోల వెండి, 290 స్మార్ట్ ఫోన్లు, కారు, మోటార్ బైక్లు, ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి శంఖభద్ర బగ్జీ బాధితులకు పోగొట్టుకున్న వస్తువులను అందజేశారు. కేసుల దర్యాప్తులో చురుగ్గా పనిచేసిన క్రైమ్ పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు. 850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,22,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో చూస్తే 73 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 87 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం 1 కేజీ 100 గ్రాములు, వెండి 4 కేజీలు 61 గ్రాములు, 610 గ్రాములు, క్యాష్ 3,50,820 రూపాయలు, 21 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 కార్, 305 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్, 1 ప్రింటర్. సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నేను డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎవ్రీ క్రైమ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి పని చేశారండి. లాస్ట్ జూలై నుండి ఇప్పుడు వరకు దాదాపు 8,000 CCTVs మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో. అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది, పోదలు క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది ఆఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మొన్న నేను వాల్టీఆర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన 2 గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి. సో ఒకవైపు పెట్రోలింగ్ పార్టీ పెంచడం, బీట్ సర్వీస్ పెంచడం, మరోవైపు ఈ సీసీటీవీ లైటింగ్, పోదలు క్లియర్ చేయడం, ఇప్పుడు క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ మనం పెడుతున్నాం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ సీసీటీవీ లైటింగ్, పోదలు క్లియరింగ్, LHMS యాప్ డౌన్లోడ్ చేయడం అండ్ పోలీస్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సో త్వరలో మేము గేటెడ్ కమ్యూనిటీస్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. అక్కడ కంప్లైంట్స్ కూడా చూస్తాం. అండ్ మన నేరరహిత సమాజం చాలా కష్టం, మన ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఒకవైపు నేరాలు అరికట్టడం, రెండోది నేరాలు జరిగిన వెంటనే డిటెక్ట్ చేయడం, ఈ 2 పనుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 1 జూలై నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ పని మీద దృష్టి పెట్టాము. ఫస్ట్ డే చూస్తే హెల్మెట్ ధరించే వాళ్ళు వైజాగ్ నగరంలో అరౌండ్ 10% నాకు కనిపించింది. ఈరోజు మీరందరూ కూడా చూడొచ్చు, అట్లీస్ట్ 50% ధరిస్తున్నారు హెల్మెట్.
అది విజిబుల్ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది. స్టాటిస్టిక్స్ చూస్తే మేము స్టాటిస్టిక్స్ కూడా షేర్ చేశాము. మరణాలు గణనీయంగా తగ్గినాయి, ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, నాన్ ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, నంబర్ ఆఫ్ పర్సన్ ఇంజ్యూర్డ్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గినాయి. ఇప్పుడు ఇక్కడ 2-3 ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెడెస్ట్రియన్. ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు చాలా మంది పెడెస్ట్రియన్స్. ఆ పెడెస్ట్రియన్స్ ఎందుకు చనిపోతున్నారంటే చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. నేను వచ్చిన తర్వాత చూస్తే ఒకటి కూడా పెడెస్ట్రియన్ సిగ్నల్ పనిచేయట్లేదు. ఇప్పుడు దాదాపు 82-3 మేము బాగు చేశాము, కానీ ఇంకా 10 పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేయాలి. అది కాకుండా 61 ప్లేసెస్లో కొత్త పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పెట్టాలి. అందుకే మేము జీవీఎంసీకి లెటర్ పెట్టాము. సో ఈ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పెడితే పెడెస్ట్రియన్ మరణాలు ట్రాఫిక్ యాక్సిడెంట్ల సంఖ్య తగ్గిపోతాయి. అదే మాదిరిగా అవేర్నెస్ కూడా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే పెడెస్ట్రియన్స్ ఏం చేస్తారు, వెహికల్ రావడం లేదు, పరిగెత్తి రోడ్ క్రాస్ చేస్తున్నారు, సడన్ గా ఇంకొక వెహికల్ వచ్చి హిట్ చేస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో పెడెస్ట్రియన్ త్రాగి ఉంటే ఏమీ ఆలోచించకుండానే క్రాస్ చేస్తారు. సో ఒకటి పెడెస్ట్రియన్ మరణాలు. రెండోది 2 వీలర్స్, ఆ డ్రైవర్ కానీ పిలియన్ రైడర్ ఎందుకు చచ్చిపోతున్నారు. నంబర్ 1 మ్యాక్సిమం కేసెస్ మీరు చూడండి, మరణాలు హెల్మెట్ ధరించడం లేదు, అందుకే చనిపోతున్నారు. ఇంకా కొన్ని కేసెస్ హెల్మెట్ ధరించిన కూడా ఎందుకు చనిపోతున్నారంటే అతి వేగంగా వెళ్తున్నారు. ఆ వ్యక్తి అతి వేగంగా వెళ్తున్నారు, లేకపోతే ఆ వ్యక్తి కరెక్ట్గా వెళ్తున్నారు కానీ అతి వేగంగా వచ్చి ఏదో ఒక లారీ కానీ ఏదో ఒక పెద్ద వెహికల్ వచ్చి డాష్ ఇస్తుంది. అందుకే మేం తీసుకున్న చర్యల వల్ల యాక్సిడెంట్స్ తగ్గినాయి, అన్ని తగ్గినాయి, కానీ మేము సంతోషించడం లేదు, మాకు సంతోషం రావట్లేదు. 8 కంపెనీస్ని మేము పిలిచాము. ఆ 8 కంపెనీస్ పైలట్ ప్రాజెక్ట్ చేశారు. ఇప్పుడు మేము డెడ్ లైన్ ఇచ్చాము. త్వరలో మాకు వాళ్ళు డిపిఆర్ ప్లస్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇస్తారు. అది పరిశీలించి అందులో బెస్ట్ కంపెనీకి మొత్తం వైజాగ్ సిటీ కవర్ చేయడానికి త్రూ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, అందులో 3 భాగాలు ఉన్నాయి. నంబర్ 1, ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారండి, పోలీస్ ట్రాఫిక్ రెగ్యులేషన్ ఎన్ఫోర్స్మెంట్ 2 చేస్తున్నారండి. ఆ ప్లాన్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ ఎక్సెప్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంకా ఏం చేయాల్సిన పని లేదు. మిగతా అన్ని ఏఎన్పిఆర్ కెమెరాస్, ఆ కొత్త ప్రాజెక్ట్లో ప్రతి జంక్షన్లో ఏఎన్పిఆర్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్ ఉంటాయి.